ఆంధ్రప్రదేశ్ నకిలీ లిక్కర్ స్కామ్ గురించి నకిలీ మద్యం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిజానికి ఇది మామూలు ట్విస్ట్ కాదు, దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపే ట్విస్ట్ ఇది. ఇప్పటివరకు టీడీపీ మెడకు చుట్టుకుంటోంది అనుకున్న నకిలీ మద్యం కేసులో ఇప్పుడు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు ఈ సంచలన విషయాలు బయటపెట్టాడు. అసలు ఈ నకిలీ మద్యానికి కర్త కర్మ క్రియ అంతా మాజీ మంత్రి జోగి రమేష్ అంటున్నాడు జనార్దన్ రావు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్టుగా అంగీకరించాడు జనార్దన్ రావు. టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు ఫోన్ చేసి నకిలీ మద్యాన్ని తయారు చేయాలని చెప్పారు. అసలు ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడానికి లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదారమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. మరి ఈయన ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సార్ జోగి రమేష్ గారు. నేను చిన్నప్పటి నుంచి నాకు జోగి రమేష్ గారు జయచంద్రారెడ్డి చదువుకున్నప్పుడు సార్ మాకు ఆ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ విద్యానగర్ ఎంబీ కరేష్ గూడూరు దగ్గర దానిలో ఎంబీ కరేష్ చదువుకున్నప్పుడు పరిచయం సార్. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరికి. ఆ టైంలో మా క్లాస్మేట్స్ అందరూ వెళ్ళి కలిసి అక్కడ క్యాంపెయిన్ దగ్గర వెళ్ళి పార్టిసిపేట్ చేసాం సార్. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వైన్ షాప్ వచ్చి నేను ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం, నువ్వు వెళ్ళి వైన్ షాప్ తీసుకుంటాను మాట్లాడు, ఇది చేద్దాము, నీకు ఉపయోగపడుద్ది, నీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా, నా వల్ల ఉపయోగం ఉంటుంది, అతనికి ఏం లేదు, అతనికి ఏం పోదు, ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా, నాకు కూడా ఏ కేసు లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ చేయడానికి. దీనిలో నా పాత్ర విన్నారుగా. ఇబ్రహీంపట్నంలో పెట్టాలి అనుకున్నాం, కానీ జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లి నియోజకవర్గంలో తయారీ మొదలు పెట్టామని, అక్కడ ప్రారంభిస్తేనే చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లొచ్చు అని, మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేష్ చెప్పారు అని జనార్దన్ రావు అంటున్నాడు. సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, నీకు ఎంతకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది, మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఇదంతా నమ్మదగ్గగా మేము ఎందుకు నమ్మాలి? మీరు ముందు మీ ఫ్రెండ్నే కదా ఆయన జయచంద్రారెడ్డి, ఆయన అసలు ఈ విషయం ఇరికించలేదు సార్. ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు, రామచంద్రెడ్డి గారు పక్క కాన్స్టిట్యున్సీ, దవాఖాన రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీ, మిగిలిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడం, మీ ఫ్రెండ్కి రా సీటు మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు, పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా, ఇక మళ్ళీ సీటు రాదు, గెలవడం మీ ఫ్రెండ్ ఎట్లాగో ఆఫ్రికాలో వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకొని మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు. జోగి రమేష్
తన మనుషుల ద్వారా డిపార్ట్మెంట్కు లీక్ ఇచ్చి రైడ్ చేయించారు అని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని రావాలి అని కుట్ర చేశాడు అని చెప్తున్నారు జనార్దన్. జోగి రమేష్ తనను నమ్మించి మోసం చేశారు అని చెప్తున్నారు. బయటకు వచ్చి నిజం చెప్తున్నా అంటున్నాడు జనార్దన్ రావు. అయితే ఈ కేసులో తన పేరు చెప్పే అవకాశం ఉంది అని గతంలోనే చెప్పారు జోగి రమేష్. జోగి రమేష్ ఇంతకు ముందు ఈ కేసు తన మీదకి వచ్చే అవకాశం ఉందని ఆ సందర్భంలో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రాందీ షాపుల దగ్గరికి వెళ్ళి ఇది నిజమైందా, ఇది నకిలీదా, ఎట్లా ఇది నిజమైన మందా, లేకపోతే నకిలీ డిస్టిలరీలో తయారైందా, నకిలీ ఫ్యాక్టరీలో తయారైందా, ఇది లేకపోతే నారావారి సారానా అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా, కూటమి ప్రభుత్వం ఏం చేయాలా, ప్రభుత్వం ఏం చేయాలా, అన్ని బ్రాందీ షాపుల మీద ఎంక్వైరీ చేయించి నిజమైన మద్యం అమ్ముతున్నారా లేకపోతే నకిలీ మద్యం అమ్ముతున్నారా అని చెప్పేసి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. కానీ దీన్ని పక్కన పెట్టేశారు, దీని గురించి మర్చిపోయారు. జోగి రమేష్ పేరు చెప్పాలా, లేదా జోగి రమేష్ని ఇరికించాలా, లేదా ఇంకొకరిని ఇరికించాలా? బట్ట బయలు చేసిందే మేము కదా, ప్రజలకు తెలియజెప్పించిందే నేను కదా. ప్రజలకి అక్కడ ఉన్న వాస్తవాలని వెలుగు చూపించిన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా ప్రజలకు తెలియజెప్తే డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని తప్పు ద్వారా పట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు. సో వైసీపీ నేతలు ఏం మాట్లాడారో చూసాం. అందులో జోగి రమేష్ తన పేరు కూడా తీశారు, మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని. సో అదే సందర్భంలో ఈ నకిలీ మద్యం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. ఆయనే మాట్లాడారు, చూద్దాం. మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి, దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. మొలకల చెరువు. సో ఇందులో అసలు వాస్తవాలు బయటకు రాబోతున్నాయి, అవి షాకింగ్ వాస్తవాలు బయటకు రాబోతున్నాయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మనం ఇంతకు ముందు చూసాం, జనార్దన్ రావు జోగి రమేష్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు మచ్చ తీసుకుని రావాలి అని జోగి రమేష్ ప్లాన్ చేసి ఇదంతా చేయించారు. అందుకే తంబాలపల్లిలో పెట్టించడానికి కూడా కారణం ఇదే అంటూ జనార్దన్ రావు కూడా అంటున్నారు. ఇదే అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, రేగాడి లక్ష్మణరావు, వైసీపీ అధికార ప్రతినిధి. లక్ష్మణరావు గారు, రామకృష్ణ గారు, నమస్తే అండి. లక్ష్మణరావు గారు, మీరంటూ ఉన్నారు కూటమి ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది, ఎక్కడ చూసినా నారావారి సారా అని. కానీ ఇది నారావారి సారా కాదు, జోగివారి ప్లాన్ ప్రకారం నడిచినటువంటి ఈ కల్తీ సారా వ్యవహారం అని ఇప్పుడు జనార్దన్ రావు చెప్తున్న విషయాలతో బయటకు వస్తుంది. అదే చర్చ జరుగుతోంది. సో దీనికి అంతటికీ వైసీపీ నాయకులే కారణమా? సార్ మీకు పెనల్ పెద్దలకి ఒక నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. జోగి రమేష్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కాల్ చేస్తున్నాం. హలో జోగి రమేష్ గారు, నమస్తే అండి. ఎవరు సార్? జోగి రమేష్ గారు, బిగ్ టీవీ నుంచి లైవ్ లో మాట్లాడుతున్నాం అండి. మీరు ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు. నేను 8ంటికి ప్రెస్ మీట్ ఉంది, అన్ని చెప్తాను సార్. ఒక్క మాట అండి, దీని వెనుక మీ హస్తం ఉందా నిజంగా? ఓకే ఓకే. జోగి రమేష్ మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను అని చెప్తున్నారు. జోగి రమేష్ మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు? జోగి రమేష్ నిన్న కూడా మాట్లాడారు, ఈ కల్తీ లిక్కర్ కేసు తనపైకి వచ్చే అవకాశం ఉంటుందేమో, నాపై కూడా పెడతారేమో అని. అంటే ఈరోజు వీడియో రిలీజ్ కావడం కంటే ముందు జోగి రమేష్ ఈ డౌట్ని వెళ్ళబుచ్చారు. ఇప్పుడు వీడియో రిలీజ్ అయింది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. సో మరికొద్ది సేపట్లో జోగి రమేష్ ఏం చెప్పబోతున్నారో చూద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన జోగి రమేష్ చెప్పబోయే మాటలేంటో చూడటానికి సిద్ధంగా ఉండండి. మరికొద్ది సేపట్లో నేను దీనిపై రియాక్ట్ కాబోతున్నాను అని జోగి రమేష్ చెప్తున్నారు. ఎస్ లక్ష్మణ్ రావు గారు,
మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఇది వైసీపీ నేతల వైపే వేలుపెట్టి చూపిస్తోంది కల్తీ లిక్కర్ కేసు. సార్ ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మ్యానిపులేటెడ్ అంతా కూడా ఎవరైతే ఆ వ్యక్తి జనార్దన్ రావు ఉన్నారో జనార్దన్ రావు వ్యక్తితో జోగి రమేష్ గారే ఇదంతా చేయిస్తూ ఉన్నారని చెప్పి ఆయనకి మరి ఆయన ఎవరైతే వీడియో తీస్తూ ఉన్నారో అదంతా చెప్తూ ఉన్నారు. జోగి రమేష్ గారికి సంబంధం ఉందన్నట్టు చెప్పండి అన్నట్టుగా ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. అంటే అలా చెప్పమంటే చెప్పేస్తున్నాడు ఆయన, కానీ క్వశ్చన్ చేస్తున్నట్టుంది. నీకు సంబంధం ఏంటి అంటే ఆయన జోగి రమేష్ ప్లాన్ ప్రకారం జరిగింది అని అంటున్నట్టుగా ఉంది వీడియో. అది సార్ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇది ఇక్కడ కావాలని పగడబందిగా ఒక సినిమా స్టైల్లో వీడియో తీయడం, ఆయన ప్రశ్నలు అడగడం, ఆయన జవాబు చెప్పడం. అంటే ఆల్రెడీ ఆయన ట్రైనింగ్ చేశారు. జనార్దన్ రావు అనే వ్యక్తిని ట్రైన్ చేసి ఏ ప్రశ్నకి ఏ ఆన్సర్ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ విషయాన్ని జోగి రమేష్ గారు ఎలాగో అన్నారు కదా, జోగి రమేష్ గారి మీద తోసేయండి. గతంలో ఎలాగో తన జోగి రమేష్ గారిని ఒక ల్యాండ్ విషయంలో మనం ఇచ్చేసాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆ రకంగా బద్దం చేయాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద పూర్తిగా డ్యామేజ్ అవుతూ ఉంది. ఈ అక్రమ మద్యం కేసు అనేది ఏదైతే ఉందో అది అక్రమ కల్తీ మద్యం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మీద పెద్ద దుమారగా రేపింది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించి ఈ దీన్ని పొలిటికల్ డైవర్షన్ చేయాలని చుట్టూ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మన జోగి రమేష్ గారికి, ఎందుకంటే ఆయన దగ్గరుండి ఇబ్రహీంపట్నం అని చూపించారు. ఇగో ఈ రకమైనటువంటి ఇక్కడ క్యాన్లు ఉన్నాయి, క్యారమల్ స్పిరిట్ ఉంది, ఇగో 22,000 మందు బాటలు ఖాళీ బాటలు దొరికినాయి అని చెప్పి ఆయన పాయింట్ చూపించారు. కాబట్టి ఆయన మీద కక్ష పట్టుకుని ఈ రోజున ఇటువంటి రాజకీయం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, టీడీపీ నేతలతో మాట్లాడదాం. మీరు అంటున్నారు ఇదంతా స్క్రిప్ట్ వేసి జనార్దన్ రావుతో మాట్లాడించారు, జనార్దన్ రావును ముందే ప్రిపేర్ చేశారు మీరు అంటున్నారు. ఓకే, రామకృష్ణ గారి దగ్గర వివరం తీసుకుందాం. రామకృష్ణ గారు, ఇదంతా టీడీపీ నేతలు ప్లాన్ చేసి జనార్దన్ రావుతో చెప్పి చేయించిన వీడియో, అందుకే బయటకు వచ్చిందని అంటున్నారు వైసీపీ నేతలు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నేను లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నాను. జోగి రమేష్ నా దృష్టిలో ఒక లో లెవెల్ పొలిటికల్ లీడర్. ఎందుకంటే అతను మొట్టమొదటి నుంచి కూడా అతని స్టైలే ఆ విధంగా ఉంటా ఉంది. ప్రతి ఒక్కళ్ళతోటి కూడా లడాయి పెట్టుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి జోగి రమేష్. అతని నాలెడ్జి కూడా, అంటే అతని పొలిటికల్ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి కూడా చాలా క్రింది స్థాయిలో ఉంటుంది అనేటటువంటిది చాలా మంది ప్రజలు కూడా చూశారు. ఒకానొక సందర్భంలో నేను ఎమ్మెల్యేకి పరిమితం కాకూడదు, నాకు ఏదో ఒకటి ప్రమోషన్ రావాలని చెప్పని ఆలోచించి ఎత్తుగడ వేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చాలా కార్లతోటి దాడి చేయడం జరిగింది. అంటే ఇటువంటి వాళ్ళే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక లో లెవెల్ పొలిటికల్ లీడర్. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవటం అనేటటువంటిది చాలా దురదృష్టం. ఎందుకంటే నేను అది కాదు, జోగి రమేష్ కు సంబంధం లేని కేసులో జోగి రమేష్ పేరు చెప్పించారు జనార్దన్ రావు చేత అనేది వైసీపీ నేతల ఆరోపణ. నేను అనేదే అది. ఇవాళ ఇవన్నీ ఎవరు చెప్పారు? నాకు జోగి రమేష్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అని చెప్పని జయచంద్రారెడ్డి చాలా క్లియర్ గా మీరు ఇప్పుడు చూపించినటువంటి వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాడు. అతను ఆఫ్రికా కూడా బొమ్మన్నారని చెప్పారు. అదేదో కెమెరూన్ ఏదో దేశం ఆఫ్రికాలో. ఎందుకంటే ఇవాళ వీళ్ళు ఎన్నైనా మాట్లాడతారండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ నకిలీ కల్తీ మద్యం గురించి చాలా విషయాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయని చెప్పని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో చెప్పారో ఈ జనార్దన్ రావు గారికి దిమ్మ తిరిగిపోయింది. ఇక నేను బయటకు వచ్చి వాస్తవాలు చెప్పకపోతే ఇది తప్పనిసరిగా నా మెడకు చుట్టుకుంటుంది,
ముందుగానే చెప్తే శిక్ష ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పని అనుకున్నాడు అతను. ఇక లాభం లేదు అని చెప్పని. ఎందుకంటే తప్పించుకోవటానికి వీలు లేనటువంటి సమాచారం ప్రభుత్వం వద్ద, చంద్రబాబు నాయుడు గారి వద్ద ఉంది. కానీ ఈ వీడియో అలా కాదు. ఒకవేళ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న వీడియోనో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వీడియోనో, క్వశ్చన్ చేస్తున్న వీడియోనో ఇప్పటివరకు ఎప్పుడు బయటకు రాదు. సో అంత లెంగ్తీ వీడియో బయటికి ఎలా వచ్చిందని అడుగుతున్నారు వైసీపీ నేతలు. నేను చెప్పేది అదేనండి, బయటకు అతనే విడుదల చేశాడేమో అంటున్నా నేను. ఎవరైతే జనార్దన్ రావు ఉన్నాడో అతనే విడుదల చేశాడేమో అంటున్నా నేను. ఇప్పుడు ఎందుకంటే థ్రెట్ అతనికే కదా ఉంది. దయచేసి మీరు మాట్లాడాల్సిన తర్వాత మాట్లాడండి. ఇవాళ జనార్దన్ రావు గారే విడుదల చేశారేమో, లేకపోతే ఎవరికన్నా తెలిసిందనుకోండి, వాస్తవాలే కదా దాంట్లో ఉంది. ఎవరు విడుదల చేసినా కూడా దాంట్లో తప్పే ఉంది. దొంగలు దొరికిపోయినారు కదా. ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాము నుంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఇది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వీళ్ళు ఈ కల్తీ మద్యం తయారు చేయటం ఆఫ్ చేశారు. మళ్ళా ఏప్రిల్లో ఏం చేశాడు జోగి రమేష్? పై వాళ్ళ ఆదేశంతో, ఎవరా పై వాళ్ళు, ఎవరు అంటే అంతిమ లబ్ధిదారుడేనా? ఎవరా పై వాళ్ళు? ఇక్కడ పై చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? జోగి రమేష్ ని ఇంట్రాగేట్ చేస్తే పై వాళ్ళు ఎవరో చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అని చెప్పని నేను అనుకుంటున్నా. పై వాళ్ళు ఎవరని చెప్పారంటే, ఇటువంటి దుర్మార్గమైనటువంటి, నువ్వు సొంతగా ఏదైతే ప్రభుత్వం అమ్మినటువంటి 3,500 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో, ఆ కుంభకోణంలో నకిలీ మద్యంతో ప్రజల యొక్క రకరకాల పిచ్చి బ్రాండ్లు ప్రవేశపెట్టి అదే గత గవర్నమెంట్ పాలసీ నిర్ణయం. బ్రాండ్ల గురించి ఓకే, అది కాదు, కల్తీ వ్యవహారం దగ్గరికే వద్దాం. ఇప్పుడు కల్తీ దొరికింది, అటు మొలకల చెరువులో దొరికింది, ఇటు ఇబ్రహీంపట్నంలో ఆనవాళ్ళు దొరికాయి. కానీ ఇది కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందని మీరు తిరిగి వైసీపీ మెడలో వేయడానికి రచించినటువంటి ఒక పథక రచన అంటున్నారు. కాదు, నేననేది అప్పుడన్నింది నకిలీ కల్తీనే, ఇప్పుడు కూడా నకిలీ కల్తీనే అంటున్నా. నేననేది అది. అంటే నకిలీ కల్తీ తయారు చేయటమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆయన ఒందిమా గదులకి అలవాటుగా మారింది. చాలా స్పష్టంగా అతను చెప్తున్నాడు. ఓకే లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం చెప్పనండి. ఇబ్రహీంపట్నం కాదు, తమ్మళ్ళపల్లిలోనైతే వాళ్ళ అడిగి మనం చుట్టేయచ్చు. అక్కడ నువ్వు అద్దె తీసుకొని యంత్రాలు కొని నకిలీ మద్యం తయారు చేశానని చాలా జనార్దన్ రావుకి సంబంధం ఉంది, జయచంద్రారెడ్డి దానిలో నిందితుడిగా ఉన్నారు. ఓకే, కానీ ఇప్పుడు ఏ సంబంధం లేని జోగి రమేష్ పేరుని జనార్దన్ రావుతో చెప్పించారు అనేది వైసీపీ ఆరోపణ. ఏ సంబంధం లేకపోతే ఆయన ఎందుకు చెప్తాడండి? జనార్దన్ రావు ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు నాకు ఫ్రెండ్ అని చెప్తున్నాడు కదా, నా తమ్ముడిని కూడా ఇరికిచ్చారని చెప్తున్నాడు కదా, నాకు ఎప్పటి నుంచో జోగి రమేష్ తెలుసు అని చెప్తున్నాడు కదా. జోగి రమేష్ యొక్క వేషాలు అందరికీ తెలుసు. ఇబ్రహీంపట్నంలో అతను ఆడినటువంటి నాటకం ముందు సారాయి అవన్నీ పెట్టుకొని ఇప్పుడు చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తయారు చేస్తున్నారు ఇవని చెప్పని పెద్ద నాటకం ఆడాడు. అక్కడ సాక్షి మీడియాను కూడా పిలిపించాడు. అంటే జనంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల అలాగే కూటమి ప్రభుత్వం పట్ల చెడు అభిప్రాయం రావని చెప్పని విష ప్రచారం చేయడానికి లక్ష్మణరావు గారు రామకృష్ణ గారి మాటలు కాదు, జనార్దన్ రావే చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది, తను ఇందులో ఎలా మోసపోయాను, తనని ఇరికించడానికి ఎలా ప్రయత్నం చేశారు, దాన్ని కూటమి ప్రభుత్వంపైకి ఎలా నెట్టడానికి ప్రయత్నం చేశారు, ఎక్సైజ్ అధికారులకు ఎలా లీక్ చేశారు అనే విషయాన్ని జనార్దన్ రావు పోసుకొచ్చినట్టుగా చెప్పాడు. సో ఆయన ఏదో బెదిరిస్తే చెప్పినట్టుగా కాదు, జస్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటేనే చెప్పినట్టుగా ఉంది ఆ వీడియోలో. సార్ ఇక్కడ ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా ఒక నకిలీ వీడియో తయారు చేశారు సార్. వాళ్ళు ముందుగానే ఆడియో విన్నారా? మీరు విన్నారా? జనార్దన్ రావు మాట్లాడింది విన్నారా? నేను విన్నాను సార్. జనార్దన్ రావు గారు మాట్లాడింది ప్రతిదీ కూడా విన్నాను. వీడియో 8-9 నిమిషాల వీడియో ఉంది. ఇక్కడ ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ 5,280 కోట్ల రూపాయల ఈ యొక్క నకిలీ మద్యం స్కామ్ లో చిన్నబాబు నారా లోకేష్ గారు
ఆయనకి సంబంధాలు ఉన్నాయని తెలిసి కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి నకిలీ డ్రామా, నకిలీ మద్యం ఎలాగో తయారు చేస్తారు, నకిలీ కల్తీ మద్యం ప్రజలకు ఎలాగో సప్లై చేస్తారు, నకిలీ వీడియో కూడా తీసుకొచ్చి ఈ యొక్క అది కాదు కూటమి ఇప్పుడు ప్రభుత్వం మీద వచ్చిన లక్ష్మణరావు గారు, అది కాదు ఇప్పుడు నిన్నటి వరకు మీరేమన్నారు, నారావారి సారా అన్నారు, కూటమి పొంగిస్తున్న సారా అన్నారు. తిరిగి ఇది వైసీపీ నేతల పేర్లే ఇక్కడ అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి బయట పెట్టాడు, సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నాడు. తిరిగి మరి కొంతమంది వైసీపీ నేతల పేర్లు బయటకు వస్తే దీని నుంచి వైసీపీ ఎలా బయటపడుతుంది ఇప్పుడు? సార్ ఒక్కటి సార్, ఈ రోజులో నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు పలానా మటర్ వినూత కోట గారు మటర్లో పవన్ కళ్యాణ్ గారు చేయించాలని చెప్తే తెలిపోతా? పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి బొట్టలు ఇచ్చారు, కత్తి ఇచ్చారు, ఆయన చంపించారు అంటే నిజమైపోతా? కానీ ఇక్కడ అలా కాదు సార్. నిజంగానే జనార్దన్ రావు కానీ ఏదైతే జోగి రమేష్ గారు కానీ ఇంటర్జెక్షన్ ఏమైనా ఎన్నిసార్లు ఫోన్ చేశారు, వాళ్ళ కాంటాక్ట్ చేసి వాడిని బయటకు తీయమని చెప్పండి. ఆ టెక్నికల్ డేటాని ఇప్పుడు బయటకు తీయబోతున్నారంట. ఏదో వేగ్గా మాట్లాడితే కాదండి. ఈ రోజున ఒక వీడియో తీసి కూటమి వచ్చినటువంటి చెడ్డ పేరుని ఈ రోజు అటు తిప్పి ఇటు తిప్పి వైఎస్ఆర్ పార్టీ మీద, జోగి రమేష్ గారి మీద వేసిస్తే ఇగో వైఎస్ఆర్ పార్టీ కల్తీ మద్యం తయారు చేసిందని ప్రసారం చేయడం ఇంకెంతకాలం చేస్తారు? గతంలో చేశారు, గత 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు మీ అధికారంలో, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు దొరికినటువంటి ఈ కల్తీ మద్యం మీద కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి చెప్పించడం విట్టూరం. ఎవరైనా సరే 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి నీకు కల్తీ మద్యం తయారు చేయని ఎవరైనా చెప్తారండి? కానీ జనార్దన్ రావు ఏమంటున్నాడంటే తన చేత కల్తీ లిక్కర్ తయారు చేయించి ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి నేను పట్టుబడేలాగా చేశాడు జోగి రమేష్ అని అంటున్నాడు. ఇదే సార్, ఇది పక్కా స్క్రిప్టెడ్ సార్, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడు, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, జోగి రమేష్ నాకు 3 కోట్లు ఇస్తావు అన్నారు, నువ్వు నీకు కారు బంగ్లా అన్ని ఇస్తాము, నువ్వు ఆఫ్రికాలో ఉండిపోవచ్చు, అన్ని నేను చూసుకుంటా, నీకు బెయిల్ కూడా నేను పెడతానని చెప్పాడు ఆయన. అంటే ఇలా ఎవరైనా చెప్పి చేయిస్తారండి? ఎంత దారుణం అంటే కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అయింది. ఈ లిక్కర్ నకిలీ కల్తీ మద్యం తయారు విధానంలో ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులో మందు కొనట్లేదు, కొన్నా సరే ఇది మంచి మందా నకిలీ మందా అని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆల్కహాల్ కన్సంప్షన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో అదే ఆ నకిలీ కల్తీ అంతా మీ హయాంలో నుంచే, మీ వైసీపీ హయాంలో నుంచి ఇప్పటి వరకు కొనసాగింది, ఇప్పుడు కొనసాగించేలాగా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డొంకంతా కదిలిస్తున్నామని టీడీపీ అంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో చాలా సంచలనాలు బయటకు వస్తున్నాయని. రోజుగా నేను ఒకటే చెప్తాను సార్, నిజంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యమని మేమే చెప్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నిజంగా సమగ్ర విచారణ జరిపించండి. ఈ యొక్క లింకులు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరూ బయట పెట్టండి. అవునా? ఓకే. రాష్ట్ర ప్రజల మందు ప్రియులు ఎవరైతే ఆ మద్యానికి లోనై తాగుతూ ఉన్నారో వాళ్ళకి ప్రాణాలు హరించడమే. రామకృష్ణ గారు, ఇక్కడ వాళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు తప్పు చేస్తారు కదండి. రామకృష్ణ గారు, రాష్ట్ర పోలీసుల చేత కాకుండా ఏదైనా జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు వైసీపీ నేతలు. ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి పెట్టండి, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. ఆయన ఆపనండి. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా తప్పించుకోవటానికి ఆడేటటువంటి మాటలు, నాటకాలండి. దొంగ దొరికిపోయాడు. ఇవాళ చాలా స్పష్టంగా జనార్దన్ అనేటటువంటి వ్యక్తి చెప్తున్నాడు. అసలు ఆ జనార్దన్ కాదు, ఇతను వేరే జనార్దన్ తీసుకొచ్చి పెట్టారు, ఇది మార్ఫింగ్ చేశారు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అతని యొక్క వీడియోను సృష్టించి వీళ్లే మాట్లాడించారు అని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదండి. ఇవాళ చాలా స్పష్టంగా అతను చెప్పినటువంటి విషయాలు ఓకే చెప్పేటటువంటి దమ్ము ధైర్యం లేకుండా సిబిఐ అంటారు, ఏదో మాట్లాడతారు. అసలు నకిలీ మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ గురించి మాట్లాడుతుంటే మీకు ఉలికెందుకు? ఇవాళ 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని కేసులండి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 ఈ నకిలీ మద్యం కేసు అనేటటువంటిది చాలా చిన్నదండి. ఒక్క కేసు కాదండి, ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని రేపులు చేశారు, ఎన్ని మర్డర్లు చేశారు, ఎన్ని మాఫియాల్లో వాళ్ళు ఇరుక్కున్నారు. అది రాజకీయపరమైన ఆరోపణలు కాకుండా వాటన్నిటికీ సాక్ష్యాలు ఉంటే విచారణ వేయండి. నిజంగా అన్ని అఘాయిత్యాలు జరుగుంటుంటే బాధ్యులను అరెస్ట్ చేయండి కదా. చేస్తున్నాగా
చేశారుగా, సిట్ వేశారు, చాలా మందిని అరెస్ట్ చేశారు. ఒకళ్ళ ఇద్దరా? Okay. జత్మాలాని కేసు కూడా మన అందరికీ తెలుసు. ఎంతమంది ఐపీఎస్ ఇచ్చారు దీంట్లో. నేను అదే ఇవన్నీ ఆధారాలు లేని కేసులు అంటుంది వైసీపీ. నేను అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైతే ఆయన చాలా స్పష్టంగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఒక్కొక్కటి నిజాలు చెబుతున్నామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలెట్టినాయి. దీనితోటి దెబ్బకు ఈ జనార్దన్ రావు అనే అతను బయటకు వచ్చి వాస్తవాలు చెప్పక తప్పలేదు. ఇది అంగీకరించడం చేతగాక తిరిగి కూటమి ప్రభుత్వం పైన లోకేష్ బాబుకి సంబంధం ఉందా? అసలు మాట్లాడటానికి నీకు నోరెట్ట వచ్చిందా నాకు అర్థం కాదు. ఏది పడితే లోకేష్ బాబు గారికి సంబంధం ఉంది. 5,280 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన అమౌంట్ మీ ఖజానా కొల్లగొట్టారు, మీ జోబులో తీసుకున్నారు. ఆయన ఆత్మని సార్, ఆయన ఆత్మనండి. ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే రామకృష్ణ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు అదిగా సార్, నేను ఒక మాట మాట్లాడండి. ఆయన నడి మధ్యలో అలా కాదు. ఓకే ఈ లెక్కల వరకే వెళ్దాం. మిగిలిన కేసుల దగ్గరకు వద్దు ప్రస్తుతానికి. లోకేష్ బాబు గారితో సంబంధం ఉందని చెప్పాను. ఏనంటే సరిపోయిందా ఏంటి? నీకు చేతనైతే నీకు దమ్ముంటే నిరూపించు. నీ వల్ల కాదు. లోకేష్ గారు నిరూపించండి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఉంది, జోగి రమేష్ గారికి సంబంధం ఉందని నిరూపించండి. మీ డబ్బుంటే సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు నిరూపించుకోవాలి. బాబు లక్ష్మణరావు ఇప్పుడు మాట్లాడే 11 వచ్చినాయి. ఈసారి ఒకటో అతని గుర్తుపెట్టుకో. మీ గురించి బాగా తెలుసు. మీరు ఎటువంటి వాళ్ళు, మీరు ఎటువంటి దొంగలు, మీరు ఎటువంటి రాబందులు బయటకు వచ్చేసరికి మీరు ఏం చెప్పాలో మీకు అర్థం కాల. ఎన్సీఆర్పీ ఏం చెప్పింది? కల్తీ మద్యం తాగి ఎవరు చనిపోలేదు. 2019-24 మధ్య ఎటువంటి కల్తీ మద్యం తాగలేదు, మద్యం తాగి ఎవరు చనిపోలేదని లెక్కలు రాగానే మీకు సౌండ్ ఆగిపోయింది. మీకు దుష్ప్రచారం చేశారు సార్. రోహిత్ గారు ఒక్క నిమిషం సార్. ఓకే రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. రామకృష్ణ గారు ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మణరావు గారు ఓకే. లక్ష్మణరావు గారు సార్, రోహిత్ గారు ఇక్కడ కృష్ణగిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఎంత డ్యామేజ్ అయిందంటే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఇలా జయచంద్ర రెడ్డి అనే వ్యక్తి గతంలో ఎవరైతే తమ్మలపల్లి నియోజకవర్గానికి ఒక యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన టికెట్ ఆయనకి ఇవ్వకుండా ఈ జయచంద్ర రెడ్డికి ఎందుకు ఇచ్చారంటే 100 కోట్ల రూపాయలు ఆయన పార్టీ ఫండ్ ఇచ్చాడు. నీవు అక్రమంగా మద్యం చేయొచ్చు, ఎందుకంటే ఈయనకు ఆఫ్రికా నుంచి తెచ్చుకొచ్చినటువంటి ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూలల ఎవరు ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నది జయచంద్రారెడ్డి? ఎవరు ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నది జయచంద్రారెడ్డి? సార్ జయచంద్ర రెడ్డి, జనార్దన్ రావు వీళ్ళిద్దరు కూడా సార్. ఓకే జయచంద్రారెడ్డి లక్ష్మణరావు ఇద్దరు కూడా గతం నుంచి ఆఫ్రికా నుంచి కల్తీ లిక్కర్ తీసుకొస్తున్నారు రైట్ సార్. జనార్దన్ రావు ఏవైతే ఏవన్గా ఉన్నాడో జనార్దన్ రావు, జయచంద్ర రెడ్డి ఏదైతే తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జి పార్టీ సస్పెండ్ చేసిందో ఆ వ్యక్తి, కట్టా సురేంద్ర నాయుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క కల్తీ మద్యంలో మెయిన్ క్యాండిడేట్లు. ఎప్పటి నుంచి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి మొన్న ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చి చేరాడు. జయచంద్రారెడ్డి మొన్న ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చి చేరాడు. సో అంతకు ముందు నుంచే వీళ్ళు ఆ వ్యాపారం ఉందని మీరు కన్ఫెస్ చేస్తున్నారు, అంగీకరిస్తున్నారా? సార్ నేను అనేది ఏంటంటే జయచంద్ర రెడ్డి ఎన్నికల ముందు జాయిన్ అవ్వడానికి అసలు ఆయన ఎందుకు జాయిన్ చేసుకున్నారు? ఆయనకు ముందు ఎలక్షన్ ముందు ఉందా, ఎలక్షన్ తర్వాత పెట్టారా? లేకపోతే ఈ కట్టా సురేంద్ర నాయుడు టీడీపీ ఎన్నికలకు ముందు లిక్కర్ మాఫియాతో జయచంద్రారెడ్డికి సంబంధం ఉందా? మీరు చెప్పండి, ఎన్నికలకు ముందు లిక్కర్ మాఫియాతో జయచంద్రారెడ్డికి సంబంధం ఉందా? సార్ ఎన్నికలకు ముందు ఈ జయచంద్ర రెడ్డికి లిక్కర్ మాఫియాకి సంబంధం ఉందన్న విషయం ఎవరు చెప్పరు. ఆయనకు కూడా ఉందనే విషయం మాకు కూడా తెలియదు, ఆయనకు లేదని మేము భావిస్తూ ఉన్నాం. కానీ టీడీపీ హయాంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలని, సంపద క్రియేట్ చేయాలని ఈ జయచంద్ర రెడ్డి గారిని ప్రోత్సహించి ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి
కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేయాలో అని తెలుసు కాబట్టి జయచంద్ర రెడ్డి, ఈ యొక్క జనార్దన్ రావు, కట్టా సురేంద్ర నాయుడు వీళ్ళు ముగ్గురు కలిపి ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన మెటీరియల్, ముంబై నుంచి కోల్కతా నుంచి రా మెటీరియల్, ఏదైతే క్యారమల్ స్పిరిట్ ఉందో ఇవన్నీ కూడా వీళ్ళు ముందుగానే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నలుమూలలో 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇన్ఛార్జీలకి, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకి, మంత్రులకి కమిషన్ రూపంలో ఈ యొక్క కల్తీ మద్యం ఇచ్చి అమ్మిస్తూ ఉంది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి ఈ రోజున కల్తీ మద్యం ప్రజలు తాగిపెట్టి ప్రజల యొక్క ప్రాణాలు హరించడానికి తీసుకున్న కూటమి నిర్ణయాన్ని జోగి రమేష్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ పార్టీ ఉన్న నాయకుల మీద తోసేయాలని ఒక కొత్త కథ అనుకొని ఒక స్క్రిప్టెడ్ నారావారి స్క్రిప్ట్ నారా లోకేష్ గారి డైరెక్షన్ లో ఈ చేసినటువంటి ఈ యొక్క వీడియో, నకిలీ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. రామకృష్ణ గారు, ఓకే. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపించాలి. ఓకే, లక్ష్మణరావు గారు ఒక నిమిషం. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎస్ఐటి చిట్టు కాదండి, రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న చిట్టు కాకుండా సిట్టింగ్ చర్చి ఏదైతే సిట్టింగ్ చర్చి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అయ్యాలని మేము చెప్తా ఉన్నాం. ఓకే, రామకృష్ణ గారు. సార్, నేను మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడితే మీరే బాధ్యత. ఓకే ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకే, కానీ సబ్జెక్ట్ దీంట్లోనే మాట్లాడదాం, వేరే సబ్జెక్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆ జయచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు ఈయనకు అనవసరం. ఎందుకంటే అది పార్టీకి సంబంధించినటువంటి విషయం. జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వటం మాది పొరపాటే అనేటటువంటి విషయం తెలిసిన తర్వాత, అతనికి నకిలీ మద్యంతో సంబంధం ఉంది అని తెలిసిన తర్వాత ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సురేంద్ర నాయుడుని ఇతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అవును, అసలు కదా ఇప్పుడు అంటే తీగలాగితే డొంకంత. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అసలు కావాలని చెప్పి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చా. అసలు పరిస్థితి ఏంటి ఇప్పుడు చాలా స్పష్టంగా అతను చెప్పాడు కదా. ఇప్పుడు కాదురా బాబు, ఇది ఉంది కూటమి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దగ్గర నుంచి నకిలీ మందు తయారు చేస్తున్నామని చెప్పని ఇప్పుడు చాలా స్పష్టంగా జనార్దన్ రావు చెప్పాడు కదా. చాలా స్పష్టంగా చెప్పాడా చెప్పలేదా చెప్పండి. ఇప్పుడు ఈ జనార్దన్ రావు చెప్పిన దానికి కేవలం వీడియో ఒక్కటేనా, లేదు అంటే జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నడిచింది అంటానికి ఆధారాలు ఉన్నాయా, లేదా ఈ అక్యూజ్డ్ కన్ఫెషన్ రిపోర్టేనా? అదే సార్ నేను చెప్పేది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలను బట్టి తొందరపడితే ఎందుకు, ఇవాళ చాలా తొందరపడుతున్నారు. లక్ష్మణరావు గారు ఏం తొందరపడక్కర్లేదు. మీరు లోకేష్ బాబు గారు కంటడానికి ప్రయత్నించిన, నారా చంద్రబాబు నాయుడు గారు కంటడానికి ప్రయత్నించిన, ఏది పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడానికి ప్రయత్నించిన, ఇంకెవరెవరి పేర్లు రాబోతున్నాయి? రామకృష్ణ గారు చాలా సంచలనాలు అన్నారు. ఈ రోజు జోగి రమేష్ పేరు సంచలనం అయింది. ఇంకెవరి పేర్లు రాబోతున్నాయి? నేననేది చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి. పై వాళ్ళంటే ఎవరో, పై వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి, రెండో వైపు లేదు. ఎందుకంటే ఇంత సాహసం జోగి రమేష్ చేస్తాడని చెప్పని నేను అనుకోను. ఎందుకంటే జోగి రమేష్ అక్కడ, లోకేష్ బాబు ఎక్కడ? జోగి రమేష్ ఒక చీఫ్ పర్సన్ అండి. అసలు మంత్రి అవటమే, అసలు ఎమ్మెల్యే అవటమే చాలా గ్రేటు. జోగి రమేష్ కన్నా లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటండి? ఇతను అసలు జోగి రమేష్ ఇతను ఏదో బచ్చలు ఆడుకునేటటువంటి, రాళ్ళు ఆడుకునేటటువంటి, పరిగెడుకునేటటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఈ డిగ్నిఫైడ్ పీపుల్ వెళ్ళు లోకేష్ బాబును చంద్రబాబు నాయుడు గారు. అతను జోగి రమేష్ అంటే అనేటటువంటి వాడు ఎటువంటి వాడో మైలవరం నియోజకవర్గం మొత్తం తెలుసు, నియోజకవర్గం మొత్తం తెలుసు. రైట్ రైట్, రామకృష్ణ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రామకృష్ణ గారు, లక్ష్మణ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మరికొద్ది సేపట్లో జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. జోగి రమేషే ఈ కల్తీ లిక్కర్ స్కామ్ వెనుక ఉన్నారు అని అదేపల్లి జనార్దన్ రావు ఒక వీడియో, ఆయన మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు వైసీపీ నేతల మెడకే ఇది చుట్టుకోబోతోందనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. కల్తీ మద్యం కేసే ఒక సంచలనం అయితే ఇప్పుడు జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇది మరో స్థాయికి వెళ్ళిపోయింది. మరి కొద్దిసేపట్లో జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పబోతున్నారు, ఈ కల్తీ లిక్కర్ స్కామ్ కి నాకు సంబంధం లేదు అనటానికి ఆయన ఏం సాక్ష్యాలు చూపించబోతున్నారు, ఎవరిపై ఆయన ఆరోపణలు నెట్టబోతున్నారో మరికొద్ది సేపట్లో చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు, కల్తీ లిక్కర్ కేసు ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది.
ఇప్పటి వరకు వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన ఈ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు మాట్లాడిన మాటలతో ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత అంతా కూడా జోగి రమేషే చేయించారు, నన్ను భయపెట్టారు, నన్ను మోసం చేశారు అంటూ ఆ వీడియోలో ఉంది. ఒకరు క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. జనార్దన్ రావు చేతులు కట్టుకున్నాడు. చేతులు కట్టుకుని ఎలా ఈ కుట్ర చేస్తాం, కల్తీ లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది, టీడీపీ కూటమి ప్రభుత్వం పైకి దీన్ని ఎలా నెట్టాలి అని అనుకున్నాం, ఎందుకు దీన్ని మొలకల చెరువులోనే ప్రారంభించాం అంటూ జనార్దన్ రావు ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాడు. మరి జనార్దన్ రావును క్వశ్చన్ చేసింది ఎవరు క్వశ్చన్ చేస్తుంటే జనార్దన్ రావు ఈ విషయాలు చెప్పాడు. ఈరోజు ఈ వీడియో బయటకు రావడానికి కారణం ఏంటి? కానీ మొన్న రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో లేదు, ఈలోపు వీడియో వచ్చింది. ఈ 2 రోజుల్లోనూ జనార్దన్ రావును విచారించిన దాఖలాలు లేవు. మరి ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతోంది? ఎఫ్ఐఆర్లో జోగి రమేష్ పేరును చేర్చబోతున్నారా? జోగి రమేష్ను ఏపీ పోలీసులు విచారించే అవకాశం ఉందా ఈ కేసులో? మరికొద్దిసేపట్లో జోగి రమేష్ ఏం చెప్పబోతున్నారు, మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అని ఇంతకుముందే బిగ్ టీవీతో జోగి రమేష్ మాట్లాడుతూ చెప్పారు. సో జోగి రమేష్ మరికొద్దిసేపట్లో ఏం చెప్పబోతున్నారో చూద్దాం. మనం డిబేట్ చేస్తున్నాం ఇదే అంశంపై. ఏఎస్ రామకృష్ణ అండ్ లక్ష్మణరావు గారు ఇద్దరు కూడా ఉన్నారు. లక్ష్మణరావు గారు ఓకే మాట్లాడండి. సార్ రోహిత్ గారు, ఇక్కడ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ గారు మా పెద్ద సైన్యాన్ని తీసుకెళ్లి దాడి చేయడానికి ప్రయత్నించారన్న ఒక ఆరోపణలో జోగి రమేష్ గారిని వారి తనే అక్రమ కేసులు పెట్టి ఏదో ల్యాండ్ సర్వే నంబర్లు మార్చారని చెప్పి ఆ రోజున అక్రమ నిర్బంధం చేశారు. అలాగే ఈ రోజు చూసాం, అంటే జోగి రమేష్ గారి మీద పర్సనల్ ఖర్చు అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ పర్సనల్ ఖర్చు పెట్టుకొని ఈ కల్తీ మద్యం కేసు ఏదైతే ఉందో ఇది జోగి రమేష్ వైపు టర్నప్ చేస్తా ఉంది. ఇక్కడ ఎవరో నమ్మే పరిస్థితిలో లేరండి. ఒక వ్యక్తి జోగి రమేష్ గారు ఎలాంటి వాళ్ళు, ఆయన ఒక బీసీ నాయకుడు, వెనకబడిన తరగతికి సంబంధించిన ఒక నాయకుడిని ఈ రకంగా హింసించడం కరెక్ట్ గా అని చెప్తూ ఉన్నాం. నిజంగానే ఆ మూలాలు తీయండి మీరు, మేము అదే చెప్తున్నాం. ఎవరికి ఉన్న లింకుల మూలాలు తీయండి. దీని వరకు ఎవరికి వాటా ఉంది, నారా లోకేష్ గారు వాటా ఎంత, చంద్రబాబు నాయుడు గారు వాటా ఎంత, బీజేపీ వాటా ఎంత? జనార్దన్ రావు వీడియోతో మూలాలు కదులుతున్నాయని అనిపిస్తోందా సార్? ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా నకిలీ వీడియో, ఇది ప్రాపగేటెడ్ వీడియో, కావాలని ఒక స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చారు, ఆయన చదివాడు. అసలు ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరు, ఏ ప్రాథమికంగా వీడియో తీశాడు, ఏ ప్రశ్నలు వేశాడు, ఆయన ఎక్కడ మాట్లాడాడు, ఏ ప్రదేశంలో మాట్లాడాడు, ఎవరితో చెప్పాడు అనేది దానిపై విచారణ జరిపించండి. అందుబాటులో ఉన్నాడు ఒకసారి పీసీఆర్. ఆయన్ని ఆ రోజు నైట్ విజువల్స్ లో, నైట్ ఎఫెక్ట్ లో జనార్దన్ రావు తీసుకువెళ్తున్న విజువల్స్ ఉన్నాయి. జనార్దన్ రావు తీసుకువెళ్తున్న షర్ట్ అదిగో, అదే షర్టు. జనార్దన్ రావు మాట్లాడింది, అక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసులు జనార్దన్ రావు తీసుకువెళ్తున్నారు. వీడియోలో జనార్దన్ రావు మాట్లాడింది కూడా అదే షర్ట్. ఒకసారి ఆడియో మ్యూట్ చేసి నేను మాట్లాడుతుంటాను, ఒకసారి అదిగో అదే షర్టు. అంటే జనార్దన్ రావుని పోలీసులు విచారించిన షర్టు ఈ షర్టు ఒక్కటే. అంటే బహుశా పోలీసుల ముందు మాట్లాడినట్టుగానే మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లక్ష్మణరావు గారు, ఇది నిజంగానే పోలీసు వారికి ఇచ్చిన వాంగ్మూలం అయితే నిజంగానే అక్కడ ఖచ్చితంగా ఒక ఎంఆర్ఓ లేదంటే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ దగ్గర ఆ యొక్క రికార్డెడ్ స్టేట్మెంట్ చేస్తారు. అక్కడ ఎంఆర్ఓ లేరు, విఆర్ఓ లేరు, అక్కడ పోలీసులు కూడా ఉంటే ఖచ్చితంగా వీడియో రౌండప్ చేసి చూపిస్తారు 360 degrees లో ఎవరెవరో వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారని. ఇది కేవలం ఫ్యాబ్రికేటెడ్ వీడియో. ఎవరైతే మాట్లాడినటువంటి అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఉన్నాడు తప్ప వైఎస్ఆర్ పార్టీ కానీ జోగి రమేష్ కానీ ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు. జనార్దన్ రావు అదే చెప్తున్నారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు జనార్దన్ రావు దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తే అది తిరిగి మళ్ళీ వైసీపీ నేతల దగ్గరికే వచ్చి వైసీపీ నేతల పేర్లే బయటకు వచ్చి మరో సంచలన విషయం బయటకు వచ్చి వైసీపీ ఇబ్బందులు పడే అవకాశం. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు 8 గంటలకి జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెడతానన్నారు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడి ఇగో ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ కేసులో నారా లోకేష్ గారికి ఉంది, ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు చెప్తే నేను చేశాను ఈ కల్తీ మద్యం అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది ఏమైనా దానికి ఆధారాలు ఉండాలి కదా. ఒకవేళ సార్ దేనికైనా ఆధారాలు ఉండాలి సార్. ఒక మాట వీడియోలో మాట్లాడేసినంత ఈజీ కాదు. అది నిరూపించాలన్నా దాని ఆధారాలు చూపించాలన్నా మీ దగ్గర ఆధారాలు ఏమని అద్దెపల్లి శ్రీధర్ గారు చూపించమని చెప్తా ఉన్నాం. ఓకే రామకృష్ణ గారు, ఒకవేళ ఆధారాలు ఉండుంటే పోలీసులు జోగి రమేష్ పై కేసు పుటప్ చేసి ఉండేవారు. కానీ
జనార్దన్ రావు మాట్లాడిన మాటలు రిలీజ్ చేశారు అంటే దీన్ని వెనక ఇది ఒక రాజకీయ రచ్చ క్రియేట్ కావాలన్న ఉద్దేశంతో పోలీసులు చేసిన స్క్రిప్ట్ అయి ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు లక్ష్మణరావు గారు రాత్రి కల్లా ఏమైనా వచ్చిందేమో ఇది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పని ఈయనట్ట జడ్జి చేస్తాడండి. ఈయనెవరండి జడ్జి చేయడానికి? అది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేటటువంటివన్నీ కూడా అబద్ధాలు. జోగి రమేష్ కి దీనికి ఏం సంబంధం లేదని చెప్పని లక్ష్మణరావు గారు ఏమైనా జడ్జియా ఇక్కడ చెప్పడానికి? కాదు కదా, తేలుద్ది కదా. రేపు తొందరపడితే ఎట్లా? తొందరపడమాకండి. ముందు నుండి ముసళ్ళ పండుగ 2 రోజుల్లో అంతా తేలిపోతుంది. ఇవాళ జోగి రమేష్ ఎక్కడ? రామకృష్ణ గారు అది కాదు, ఈ జనార్దన్ రావు ఈ మాటలు మాట్లాడిన తర్వాత నేను అనేది ఆయన ఏమంటున్నాడు? జోగి రమేష్ గారి మీద అంట చంద్రబాబు నాయుడు గారు కక్ష పెంచుకున్నాడు అంట. అసలు జోగి రమేష్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి జోగి రమేష్ గారికి సంబంధం ఏంటి అసలు? జోగి రమేష్ మీద కక్ష పెంచుకునేటటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఇదంతా కూడా క్రికెట్ మెంటాలిటీ. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఆ జనార్దన్ రావు చెప్పినంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పని నేనైతే అనుకోవట్లా. ఇవాళ చాలా స్పష్టంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కదా ఇవాళ జనార్దన్ బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఆయన చేత చెప్పించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? కూటమి ప్రభుత్వానికి ఉంటుంది, లోకేష్ బాబు గారికి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది అని చెప్పని లక్ష్మణరావు గారు ఊహించి మాట్లాడుతున్నారు. కాదు, ఇది చాలా స్పష్టంగా జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తి ఒక్కడే దీంట్లో ఉన్నాడని చెప్పని నేను అనుకోవటం లేదు. పైకి జోగి రమేష్ చూపించారు, కానీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఆయనే చెప్తున్నాడు కదా, పైనటువంటి వ్యక్తుల ఆదేశం మేరకు నేను ఇది కదప్ప చెప్తున్నాను, నాకు చాలా నమ్మకమైనటువంటి ఫ్రెండ్, నీకు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది అని చెప్పని. కాబట్టి తమ్మళ్లపల్లెలో ఎప్పుడైతే విఫలమయ్యారో అక్కడ ఆయన సస్పెండ్ చేశారు. అందుకని రెండో ప్లాన్ బి వేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో నువ్వు ముందే వచ్చి అక్కడ గొడవ తీసుకో, అక్కడ కూడా ఎక్కడైతే తమిళపల్లి ఏ విధంగా చేసో ఇది తప్పనిసరిగా సక్సెస్ కావాలని చెప్పని అక్కడ సారా ఈ నకిలీ కల్తీకి సంబంధించినటువంటి క్యాలన్నీ కూడా ముందు పెట్టుకొని ఒక పెద్ద నాటకం సృష్టించాడు జోగి రమేష్. ఆ రోజున జోగి రమేష్ మాటలన్నీ కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే జోగి రమేష్ మాట్లాడేటటువంటి మాటల్లో చిత్తశుద్ధి అసలు కనపడలా, ఏమాత్రం కూడా చిత్తశుద్ధి కనపడలా. వ్యతిరేక మొత్తానికి నాటకం ఆడుతున్నారు. అతనే చెప్తున్నాడు, ముందర కాళ్ళకు బంధం వేస్తున్నాడు, ఖచ్చితంగా నా మీద కేసు పెడతారు, నన్నే అంటారు. అంటే గమ్మత్తు చూడండి, నన్నే చెప్పండి ఆయన ఎందుకు ఊహించుకున్నాడని చెప్పండి. నేను లక్ష్మణరావు గారు ఎలా ఆయన పేరుని ఆయన ఎలా ఊహించుకోగలిగారు? లక్ష్మణరావు గారు చెప్పారు, ఏమని చెప్పారు? వినాలి సార్ వినండి. అక్కడ మాట్లాడినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నారంటే, నేనే వెళ్ళి దగ్గరుండి చూపించాను కాబట్టి నేనే ఇదంతా ఏ రకంగా కల్తీ మద్యం తయారు చేస్తూ ఉన్నారో, ఏ రకంగా ఇక్కడ రా మెటీరియల్ ఉందో మొత్తం పాయింట్ టు పాయింట్ వివరించి రాష్ట్ర ప్రజలకు చూపించాను కాబట్టి రేపొద్దున అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వచ్చినా వస్తుంది, ఇంకో నాయుడికి మా వైఎస్ఆర్ పార్టీలో ఇంకో నాయకుడికైనా అది అంటగడతారు, ఇదే జరుగుతుంది, ఈ విధంగా అవుతుందేమో ఆయన ముందుగానే ఊహించాడు. రేపొద్దు ఎందుకంటే ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల అక్రమాల మీద గళమెత్త మాట్లాడతారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టి 50 రోజులు 60 రోజులు 70 రోజులు పెట్టి సునకానందం పొందడం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలవాటు అయిపోయింది. ఎందుకంటే లక్ష్మణరావు గారు మీరు నమ్ముతారా జనార్దన్ రావుకి జోగి రమేష్ కు అసలు ఎటువంటి సంబంధము లేదు, ఎప్పుడు ఇద్దరు మాట్లాడుకోలేదు, ఎటువంటి లావాదేవీలు లేవు అంటే నమ్ముతారా? సార్ ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తానండి, కల్తీ మద్యం తయారు చేసిన విధానంలో మాత్రం జోగి రమేష్ గారికి అద్దెపల్లి ఎవరైతే జనార్దన్ రావు ఉన్నారో ఆయనకి ఈయనకి ఎటువంటి కాన్వర్జేషన్ జరగలేదనే విషయం అయితే నమ్ముతాము. ఖచ్చితంగా ఆయన ఫ్రెండ్ అయితే అవ్వచ్చు కాక, ఎంతో స్నేహితుడికి ఉండొచ్చు కాక, కానీ ఈ యొక్క కల్తీ మద్యం తయారు చేయు, నేను నీకు 5 కోట్లు ప్రభుత్వం అడ్డంగా బుక్ అయింది అని, ఈ ప్రభుత్వం పైన లిక్కర్ మరకలు అంటించాలి అని గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మిగిలిన ముఖ్య స్థాయిలో ఉన్న వాళ్ళు చేసినటువంటి ఒక ప్లాన్ అని జనార్దన్ రావే చెప్పాడు కదా. మోటివ్ ఏంటి అని చెప్తున్నాడు సార్. ఈ విధంగా స్టేట్మెంట్ ఇప్పించడానికి జనార్దన్ రావుని ఎంత కొన్నారు, జనార్దన్ రావుకి ఎంత డబ్బులు ఇచ్చారు, నాతో ఏం భయం పెట్టారు, అసలు దీని అనకతలో మూల సూత్రధారు ఎవరు? చంద్రబాబు ఉన్నాడో నారా లోకేష్ ఉన్నాడో మేము చెప్తూ ఉన్నాం కదా. జనార్దన్ రావు వచ్చి ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలా సార్? ఒకటి సార్, ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ సార్,
జనార్దన్ రావుని అరెస్ట్ చేశారో మీరు అన్నారు కదా. ఏ చట్టతోనే అరెస్ట్ చేశారో అదే చట్టతోని వీడియో మాట్లాడాడు అన్నారు కదా. ఆ రోజు ఎందుకన్నా మీడియా ముందు ఎందుకు మాట్లాడాలా? ఇదంతా జోగి రమేష్ చేయించాడని ఎందుకు చెప్పలా? జోగి రమేష్ గారు చేయడం వల్ల మేము చేసామని ఇన్ని రోజులు పట్టిందా? వారం 10 రోజులు పట్టిందా మీకు? ఎందుకు ఇన్ని రోజులు మీరు ఒక వీడియో రిలీజ్ చేయాలా? అంటే ముందుగానే మీరు విడుదల చేయాలా? జోగి రమేష్ వల్ల ఇది జరిగింది, ఆయన అస్తమందని చెప్పి ఇదే అద్దెపల్లి జనార్దన్ రావు కానీ, జయచంద్రారెడ్డి కానీ, కట్టా సురేంద్ర నాయుడు కానీ ఎందుకు చెప్పలేదు? ఓకే రామకృష్ణ గారు అయిపోయిందా? ఇవన్నీ పిచ్చివాగుళ్ళండి. బీసీ అభ్యర్థి అయినా మంత్రిగా చేశాడు, బీసీ నాయకుడు కాబట్టి ఆయన మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఇందాక అన్నాడే. అంటే బీసీ మంత్రిగా చేస్తే, బీసీ నాయకుడికి ఉంటే ఏ పిచ్చి పిల్లైనా చేస్తే జనం ఊరుకోవాలా? నాకు అర్థం కాదు. టీడీపీ పార్టీకి పడదు, మీ టీడీపీ పార్టీకి ఎస్సీలు ఎస్టీలు అంతే పడదు, మైనారిటీలు అంతే పడదు. అందుకనే దళితుల మీద, బీసీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడద్దు. నేను చెప్తున్నా, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా. మీకు ఆ ఇంగితం కూడా ఉండాలి, ముందు అది నేర్చుకోండి. డిబేట్ లో ఇది సూత్రం. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడతారు? సమాధానం చెప్తాను సార్. ఆగండి సార్, మీరు మాట్లాడకూడదంటే మీరు ఏం మాట్లాడినా నేను డిబేట్ లో పాల్గొనేటటువంటి వాళ్ళకి డిబేట్ చేయొద్దు మీరు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇది ఫ్యాబ్రికేటెడ్. మీరు ఒక ప్రశ్న కూడా అడిగారు, జనార్దన్ రావు గారికి జోగి రమేష్ కి ఏమీ సంబంధం లేదంటారా? లేదు అని అంటున్నారు. మీకెట్టా తెలుసు? వాళ్ళిద్దరికీ సంబంధం లేదని మీరు ఎట్టా చెప్తారు అంటున్నా. నేనంటున్నా ఇవాళ కాకపోయినా రేపైనా సంబంధం ఉందని చెప్తారు, అయ్యి తీరుతుంది. ఎందుకంటే ఇవాళ ఆయన చెప్పినటువంటి మొత్తం నేను స్క్రిప్ట్ అంతా కూడా, మీరు పంపించినటువంటి స్క్రిప్ట్ మొట్టమొదటి లైన్ నుంచి చివరి లైన్ వరకు నేను చదవటం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అవలా, నడమంతరంగా ఈ 2024లో ముఖ్యమంత్రి అవలా, ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రి అయింది. గుర్తుపెట్టుకోండి, ఎంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తో, ఏం చేయాలో ఆయనకి తెలుసు. రామకృష్ణ గారు మన ఫైనల్ గా క్లోజ్ చేద్దాం. నేను చెప్తాను. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. ఆయన ఏదో చిల్లర వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి కాదు, చిల్లర వ్యక్తి కాదు, చిల్లరగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. ఆధారాలు లేకుండా లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడేటటువంటి వ్యక్తులు కాదు. అది ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ రావు గారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కల్తీ లిక్కర్ స్కామ్ కేసు ఒకసారి పీసీఆర్ 2 విజువల్స్ కూడా 2 బాక్స్ ఒక్కసారి ప్లే చేద్దాం. పోలీసులు నడిపించుకుని తీసుకు వెళుతున్నది, అతను మాట్లాడుతుందో ఒక్కసారి మ్యూట్లో ప్లే చేద్దాం. ఒకసారి మీరు చూడండి. మరికొద్దిసేపట్లో జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. పీసీఆర్ ఒకసారి కుదిరితే 2 బాక్సుల్లో ఆ విజువల్స్ ప్లే చేద్దాం. ఎందుకంటే అదే షర్ట్, ఎదుగో చూడండి ఒకసారి, అదే షర్ట్తో పోలీసులు తీసుకుని వెళ్ళారు ఈ జనార్దన్ రావుని. ఆ షర్ట్తో ఉండగానే ఈ వీడియో రిలీజ్ అయింది. సో జోగి రమేష్ మాట చెప్పించమని ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అంటూ టీడీపీ వైసీపీ నేతలు అంటున్నారు. కాదు, జోగి రమేష్తో ఉన్నటువంటి సంబంధాలను జనార్దన్ రావు బయట పెట్టాను అంటున్నారు. కానీ 2 షర్ట్స్ ఒకటే. కానీ ఈ వీడియో ఇప్పుడు బయటికి ఎలా వచ్చింది అన్న దానిపై కూడా వివరణ రావాల్సి ఉంది. మరికొద్దిసేపట్లోనే జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అదిగో జోగి రమేష్ ప్రెస్ మీట్కి సిద్ధమయ్యారు. ఇప్పుడు జోగి రమేష్ ఏం చెప్పబోతున్నారు? జనార్దన్ రావు చెప్పిన వీడియోలో ఉన్న మాటలు మీరు విన్నారు. జనార్దన్ రావు చాలా స్పష్టంగా చెప్పాడు, దీనికి అంతటికీ కారణం జోగి రమేషే అని. కూటమి ప్రభుత్వంపై మరక వేయటానికి మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో చేసిన స్క్రిప్ట్ అని జనార్దన్ రావు చెప్తూ ఉన్నాడు. కానీ ఇది మాకు సంబంధం లేని విషయమని వైసీపీ నేతలు చెప్తున్నారు. అదిగో చూడండి ఒకసారి. జోగి రమేష్ మరికొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు. ఆయన ఏం మాట్లాడబోతున్నారు, అసలు జనార్దన్ రావుకి తనకి ఉన్న సంబంధం గురించి ఏం చెప్పబోతున్నారు, జయచంద్రారెడ్డికి తనకి ఉన్న సంబంధం గురించి ఏం చెప్పబోతున్నారు, లిక్కర్ స్కామ్లో తన పేరు రావడం గురించి ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం. మరికొద్ది సేపట్లో జోగి రమేష్ ఏం సంచలన విషయాలు మాట్లాడతారో, దానికి మళ్ళీ టీడీపీ నేతలు ఏం చెప్తారు.